గంగపుత్రులో ఐకమత్యంగా ఉంటూ సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా హక్కులు సాధించుకోవాలని తెలంగాణ ప్రదేశ్ గంగపుత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షులు గడప శ్రీహరి, వరంగల్ జిల్లా బెస్త సంక్షేమ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ తుంగతుర్తి సనత్ అన్నారు. తెలంగాణ ప్రదేశ్ బెస్త సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా డైరీ ఆవిష్కరణ కార్యక్రమం హనుమకొండలోని గంగా గార్డెన్లో జిల్లా అధ్యక్షులు పాక ఓంప్రకాష్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన వారు మాట్లాడుతూ అనేక కులాలు బీసీ రిజర్వేషన్ పొందేందుకు ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు. ఇందుకు గంగపుత్రులు సంఘటితంగా ఉద్యమించాలని అన్నారు. గంగపుత్రులు తమ కుల వృత్తి మరవకుండా వృత్తిని కొనసాగించాలని అన్నారు. గంగపుత్రులు రాజకీయంగా ఎదిగేందుకు యువత ముందుకు రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు గూడబోయిన శివరత్నం, ఏఎం సుధాకర్, డోలి శ్రీకాంత్, జిల్లా ప్రధాన కార్యదర్శి పాక వెంకటేశ్వర్లు, డైరీ కన్వీనర్ గోపు సుధాకర్, తులసి కళ్యాణి, పాక శ్రీనివాస్, సింగారం, చంద్రయ్య, దామర శ్యామ్, ట్రస్ట్ కార్యదర్శి వెంకటేశ్వర్లు, గోపు సంజీవ్, సాగర్, మహేశ శ్యామ్, విజయ్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మనం ఇప్పుడు ఉన్నటువంటి మా ట్రస్ట్ పిఎస్టీ అంటే ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ గారు పాక శ్రీనివాస్ గారు ఉన్నారు, ఇంజనీర్ గారు ఆర్ఎన్బి, తర్వాత మనకు ఉన్నటువంటి ఫైనాన్స్ కమిటీ, తర్వాత మనకు ఉన్నటువంటి యువజన కమిటీ క్రాంతి కూడా ఉన్నాడు. సో వీళ్ళతో పాటు ఒక వర్కింగ్ మెంబర్స్ ఒక గ్రూప్ని తయారు చేసి మనం ఇప్పుడు ఉన్నటువంటి ఫంక్షన్ హాల్ని మన హ్యాండ్ ఓవర్ తీసుకొని ముందుకు వెళ్దామనే ఆలోచనలో ఒక ప్లాన్. దేనికి అయితే గవర్నమెంట్ నుంచి లోన్కైనా వెళ్తామో నా నుంచి ఎంతవరకు అవుతే అంతవరకు చేద్దామని ఒక ప్రణాళిక చేసుకొని ఉన్నాను. అది అందరికీ వరంగల్ డిస్ట్రిక్ట్, ఓల్డ్ డిస్ట్రిక్ట్ వాట్సాప్ గ్రూప్లో ఎప్పటికప్పుడు తెలియజేస్తాము. దీనికి మెంబర్స్గా మన ప్రెస్ నుంచి V6 చేతి శ్రీనివాస్ గారు, పూర్ణ వెంకట్ గారు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు హనుమంత్ అంకుల్, తర్వాత అందరినీ ఒక సహకారంతో మనం ఒక వర్కింగ్ కమిటీ పెట్టుకొని ముందుకెళ్తే మంచిదని ఆలోచన. అండ్ అందరికీ తెలిసిన విషయమే, మనకు రెగ్యులర్గా మనం సుప్రీంకోర్టులో కొట్లాడుతున్నాము, హైకోర్టులో కొట్లాడుతున్నాము. ఇప్పుడు వచ్చినటువంటి బీసీ కమిటీ ముందు మన యొక్క ప్లీ పెట్టడం జరిగింది. తర్వాత పెద్దలు అన్నట్టుగా ఇది అంటే మత్స్యకారులు అనేది ఒక వర్డ్ వచ్చేసరికి మత్స్యకారులు కాదు, పుట్టుకతోటి మనకు వృత్తి అన్నీ కూడా బెస్త వాళ్ళదే, చేపలు పట్టే వృత్తి బెస్త వాళ్ళదే అనేది ఒకటి మనం హైయర్ కమిషన్స్కి తీసుకెళ్ళటము. వాటితో పాటు మనం బీసీఏ గ్రూప్లో ఉన్నటువంటి అన్ని కులాలను కలుపుకొని వెళ్ళడం, ఇది చాలా మంచి పరిణామం. ఐ థింక్ ఎవ్రీవేర్ ఇప్పుడు చూస్తే బికాజ్ ఆఫ్ వాట్సాప్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఇదివరకు ఒక 3 years బ్యాక్ ఉన్న దానికంటే ఇప్పుడు కొంచెం అందరిలో చైతన్యం వచ్చింది. విద్యావంతుల వేదిక కావచ్చు, అందులో చాలామంది డాక్టర్స్, లాయర్స్, తర్వాత ఇప్పుడున్నటువంటి ఏక సంఘం అని కూడా అది కూడా ఒకటి వచ్చిన రావడం. సో మెనీ గ్రూప్స్, అంటే ఒక 50 వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. అన్నింటిలో ఐ థింక్ అందరూ కూడా మెంబర్లు అయి ఉన్నారు. సో ఏదో ఇదివరకు ఉన్న దానికంటే ఇప్పుడు మెరుగ్గానే ఉంది. ఐ థింక్ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ అండి. ఇంతవరకు చేసినటువంటి వాళ్ళతో పాటు ఇవాళ డైరీ ఓపెన్ చేయడానికి మనందరికీ డైరీ మన చేతిలో రావడానికి కృషి చేసినటువంటి గోపు సుధాకర్ గారు, ప్రొఫెసర్ గారు, అండ్ వేదిక మీద ఉన్నటువంటి అందరికీ పేరున సమయభావం ఉన్నందువల్ల మనకు వివిధ జిల్లాల నుంచి వచ్చిన, ఖమ్మం నుంచి వచ్చిన వాళ్ళు అధ్యక్షులు గారు కానీ, తర్వాత పాల్వంచ, కొత్తగూడెము, తర్వాత గంటపదంగా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే వీరయ్య గారు కూడా ఆయన మంచి హోదాలో ఉండేవాడు, ఇంజనీరు. తర్వాత సురేందర్ గారు అయితే మనం చెప్పాల్సిన అవసరం లేదని ఒక కాలేజీకి ప్రిన్సిపాల్గా ఉండి, కాకతీయ కాలేజీకి కూడా అడ్వైజర్గా ప్రిన్సిపాల్గా ఉన్నటువంటి వ్యక్తి. మరి అదేవిధంగా ఇప్పుడు సనత్ గారు కూడా మరి వాళ్ళకు ఎన్నో పనులు ఉంటాయి, ఎంతో బిజీ ఉంటారు. అయినా కానీ ఈ సంఘం గురించి, సంఘ సేవ గురించి వాళ్ళు తాపత్రయపడుతున్నారంటే మనం దాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. అదే మాదిరిగా ఈ రోజులలో ఏమైందంటే మన వాళ్ళు కొంచెం చదువులు ఎక్కువైనాయి. నిజంగా చెప్పాలంటే బీసీఏ గ్రూప్ సీరియల్ రిజర్వేషన్ వలన చదువులు మన వాళ్ళు బాగా చదువుకొని
డాక్టర్లు, ఇంజనీర్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఈ విధంగా వివిధ హోదాలలో ఉండేసేసి వాళ్ళ పనులలో వాళ్ళు బిజీగా ఉండి మన సంఘ కార్యక్రమాలను వాళ్ళని పక్కన పెడుతున్నారు. ముఖ్య కారణం అది. ఇప్పుడు ఈరోజు చూడండి, దాదాపుగా మోర్ దెన్ 75% అంత ఏజ్డ్ వాళ్ళే ఉన్నారు. ఇక్కడ యువకులు ఎవరు కనిపించట్లేదు. యువకులైతే అసలు లేరు. అంత మధ్య వయస్కులు ఉన్నారు, మిగతా వాళ్ళు ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్నారు. పిల్లలు చాలా తక్కువ మంది ఉన్నారు. మరి దానికి కారణం ఏంటి? చదువు. వాళ్ళకి అది ఏం చేపలు, ఏం సంఘాలు అన్న ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి మరి ఇది రాబోయే కాలంలో మనకు విపరీతమైనటువంటి దెబ్బ తగిలే ప్రమాదం ఉన్నది. ఎందుకంటే మనం చేపలు పడితేనే మనకు రిజర్వేషన్ ఉండేది. మనం చేపలు పడకపోతే రిజర్వేషన్ ఉండదు. కాబట్టి రిటైర్మెంట్ అయిన తర్వాతనన్నా సంఘానికి సమయం ఇచ్చి మన సంఘం బాగోగులలో పాల్పంచుకొని సంఘ అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా చేయాలన్నటువంటి సూచనలు ఇవ్వడానికన్నా వాళ్ళు సంఘానికి రావాలి, సంఘంతో కాంటాక్ట్స్ పెట్టుకోవాలని చెప్పేసి నీ సీనియర్ రిటైర్ అయిన వాళ్ళు నేను కోరుతున్నాను. అదేవిధంగా పిల్లలు కూడా ముందుకు వచ్చేసి మరి వాళ్ళు కూడా బాధ్యత తీసుకోవాలి. ఇంకొకటి, ఇప్పుడు ఏమైతుందంటే చేపలు పట్టే వాళ్ళు ఎవరు లేరు. చేపలు పట్టడానికి ఉన్నటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో, నీటి వనరులు కానివ్వండి, అవి ఏమైందంటే అన్ని కనుమరుగవుతున్నాయి. మన ఉన్న వాటిలలో మనకు పోటీదారులు ఎక్కువ అయిపోయారు. ముఖ్యంగా ముదిరాజులు మనకు ప్రతి విషయంలో అడ్డుపడుతున్నారు. వాళ్ళు కేవలం BCA సీరియల్ నెంబర్ 1లో ఉన్నటువంటి రిజర్వేషన్ ఆశించి వాళ్ళు మనను దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తున్నటువంటి సందర్భంలో మనం గట్టిగా వాళ్ళను ఎదుర్కొంటున్నాము. ఎంత ఎదుర్కొన్నా కానీ మనం ఎక్కడ దెబ్బతింటున్నామంటే అంత ఓట్ బ్యాంక్ రాజకీయం అయిపోయింది. ఇప్పుడు మన లీడర్లకు, రాజకీయ నాయకులకు అందరికీ తెలుసు ఎవరు చేపలు పట్టే వాళ్ళు, ముదిరాజుల వృత్తి ఏంటిది, గంగపుత్రుల వృత్తి, బెస్తల వృత్తి ఏంటని వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళు మనకు సహాయం చేయలేకపోతున్నారు. ఎందుకు చేస్తలేరు? ఓట్ బ్యాంక్ రాజకీయం. మనమేమో తక్కువ ఉన్నాం, వాళ్ళేమో ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు డైరెక్ట్గా అంటున్నారు, వాళ్ళకు ఎలక్షన్ల ముందు ప్రామిస్ ఇస్తున్నారు వాళ్ళకు, మేము ఒకవేళ మమ్మల్ని ఎన్నుకోండి, మేము గెలిచిన తర్వాత మేము BCA గ్రూప్ సీరియల్ నెంబర్లో పెడతామని చెప్పేసి అక్కడ మనం దెబ్బతింటున్నాం. ఒక కారణం. రెండో కారణం ఏంటంటే, ఇప్పుడు మన చంద్రన్న గారు చెప్పారు, ఈ ఏదైతే మనం చేపల వలన వల్లే వాళ్ళం కదా, చేపల వల్ల ఇప్పుడు మన వలలు ఉన్నాయి కదా, వెదర్ సోలా, సన్ పోలా, ఇటువంటి వలలు ఉన్నాయి కదా, ఇవన్నీ మనం తయారు చేసుకునే వాళ్ళం. తర్వాత ఇప్పుడు ఏమైందంటే రెడీమేడ్ అయింది. ఎవడైనా కానీ అక్కడ రెడీమేడ్ వలలు కొనుక్కొచ్చుకుంటున్నాడు, పోయి షికారు చేస్తున్నాడు. దానివల్ల ఎవడు చేపలు పట్టేవాడు, ఎవడు అసలు వృత్తికి సంబంధించిన వాడన్న విషయాన్ని తెలుసుకోలేకపోతున్నటువంటి సందర్భం ఇది. దానివల్ల ఈ రెండో విషయం మనం దెబ్బతినడానికి. అదే కాబట్టి సోదరులారా, నేను మీతో కోరుకునేది ఏంటంటే, అట్లీస్ట్ మనం చేపలు పట్టకపోయినా ఎక్కడన్నా హోల్సేల్ మార్కెట్ ఉంటే ఆ హోల్సేల్ మార్కెట్లో కొన్ని చేపలు తెచ్చుకొని మీరు రిటైల్లో అమ్ముకునే ప్రయత్నం చేయండి. మనం అందులో ఎంత సంపాదిస్తున్నామా, మనం ఎంత కూడబెడుతున్నామని మీకు పోకండి. మన వృత్తిలో ఉన్నామా లేదా, మన వృత్తిని కంటిన్యూ చేస్తున్నామా లేదా అన్నటువంటి ఒక సాటిస్ఫాక్షన్లో ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే మన వృత్తిని కాపాడుకోవడానికి ఏంటంటే చేపలు ఉన్నాయి, చేపలు పడుతున్నాను, చేపలు అమ్ముతున్నాను అంటే చేపలు పట్టడాలే కాదు, చేపల బిజినెస్ చేసే వాళ్ళు కూడా సొసైటీస్ ఉన్నాయి, మార్కెటింగ్ సొసైటీస్. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకోవాలి. మరి లేని పక్షంలో మనం ఈ వృత్తిని కోల్పోవడానికి ఎక్కువ సమయం పట్టదని చెప్పి మీకు ఈ సభాముఖ్యంగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. మరి దానికి మీరందరూ కంకణబద్ధులై మరి ఈ విషయాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి, అదేవిధంగా మరి ఇప్పుడు రాబోయే ఈ డైరీ అయిపోయిన తర్వాత ఈ మన వరంగల్ జిల్లా, ఉమ్మడి జిల్లా ఉన్నటువంటి అధ్యక్షులందరినీ కూడా నేను కోరుతున్నాను, దయచేసి ఎలక్షన్లు ఎవరైతే జరుపుకోలేదో ఎలక్షన్లు జరుపుకోండి, కొత్త పార్టీని తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. రెండవది, ఈ ఒక 6 నెలల లోపల మనకు రాష్ట్ర ఎన్నికలు ఉన్నాయి కాబట్టి దానికి మనం సమాయత్తం కావాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీ అందరికీ చెప్తున్నాను. ఎక్కడైతే ఎలక్షన్ కాలేదో ఆ ఎలక్షన్లు చేయించుకోండి, ఆ ఎలక్షన్లు చేసి మనం ఎన్నికలకు పోదామని చెప్పేసి మీకు మనవి చేస్తున్నా. మరి అదేవిధంగా ఈ
డైరీ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ డైరీకి సహకరించినటువంటి పెద్దలకు ముఖ్యంగా ప్రొఫెసర్ గోప్ సుధాకర్ గారికి మరియు ఆయన కార్యవర్గానికి మరి ఇక్కడ ఎవరైనా ఉంటే ప్రెస్ మిత్రులు ఎవరైనా ఉంటే వారికి అందరికీ కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ముగిస్తున్నాను.